ఈ కథ మొదలు పెట్టే ముందు మా కథ చెప్పాలి. ఎక్కడో ఖండాంతరాల్లో పుట్టిన మాకు మనుషులంటే పగ, వారి సంతోషం చూస్తే సెగ. కలికి నేను కుడి చెయ్యని, కర్మను వట్టి కారుణ్యం లేకుండా కాలవాయడమే కలిధర్మం. యోధదేశంగా చెప్పుకునే భారతదేశంలో ఎన్నో కుటుంబాలు నాశనం చేసిన చరిత్ర మాది. ఈ రోజు మా చేత చిక్కే మనిషి ఎవరని ఎత్తుపుతున్న మాకు రిటైర్డ్ లాయర్ రామరాజు కుటుంబం నవ్వుతూ కనిపించింది. మరి కథ మొదలు పెడతామా? చూసారా, కుటుంబాన్ని చూసి రామరాజు కళ్ళల్లో కనిపిస్తున్న మెరుపు. అదే నాకు నచ్చనిది, అదే నేను మెచ్చనిది. సత్యం గారు నమస్కారం సార్, బాగుందరా? నాన్నగారు సత్యం గారు వచ్చారు. రా సత్యం, బాగున్నావా? బాగున్నా, కూర్చో. ఈ రోజు నుంచి కొత్త కేసు అండి. కలకలలాడి మీ ఇంటికి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఓహో, మంచిది. ఇంతకీ కాఫీ తాగుతావా, టీ తాగుతావా? అదే ఏం వద్దులేండి, ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటాను. నేను బోటు వెళ్ళాల్సిన పని ఉంది. ఏంటయ్యా మెరుపులో వచ్చి మాయమైపోతావు? మాకు కూడా కొంచెం టైం ఇవ్వు. మంచి లాయర్గా నాకు మీ అంత పేరు వచ్చిన తర్వాత తప్పకుండా వచ్చి కలుస్తానండి. వస్తానండి, మేము మళ్ళీ కలుస్తామండి. మంచి సత్యం, ఆల్ ద బెస్ట్. రైట్ సార్, బాయ్ బాయ్. కళకళలాడే ఇల్లంట. ఆ రోజు డిసైడ్ అయ్యాను, మా ఎంట్రీ ఆ ఇంట్లోకే అని. ఓ నువ్వా? దాదా, మీకోసం కొత్త అసిస్టెంట్ వచ్చాడులేనా? ఇతనే 7. ఎందుకురా, మనకు అవసరమా? అవసరమే నాన్న, ఇతని పనితనం చూశాక తీసుకొచ్చాను. అమ్మా, మీకు కొత్త భక్తి పాటలే ఉన్నా నేర్పించుకుంటారా? వద్దులే అయ్యా, నాకు వచ్చిన పాటలు అయ్యా, నేను పాడుకుంటాను. మా అమ్మాయి ఆ ఐప్యాడ్ అమెరికా నుంచి పంపించింది, అందులో నాకు కావాల్సిన పాటలన్నీ ఉన్నాయి. ఇక్కడే ఉండాలి. నేను అంతకన్నా బాగా పాడతానమ్మా, మీరు దాన్ని మర్చిపోండి. అఖార్, ఏం చేస్తున్నారు? నేనా వంట చేస్తున్న శ్రవణ్. మీరు వంటకింత బాగా చేస్తారు కదా, మీరే ఒక యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టకూడదు? నా మొహం, నా వంటలు ఎవరు చూస్తావు? అలా అనకండి అక్క. మీ ఫ్రెండ్స్ అనూష, శాంతి బోకిట్ పెట్టారు. వాళ్ళకేమన్నా డ్రెస్ సెన్స్ ఉన్నాయి ఏంటి? అంతే అంటావా? మాటికి అంతే. అయితే సరే. చిమ్మి, ఏం చేస్తున్నావమ్మా? డ్రాయింగ్ వేసుకుంటున్నా. డ్రాయింగ్? సో బోరింగ్. నీకు మంచి గేమ్ చెప్తాను, ఆడదామా? ఏం గేమ్ అది? డిషన్ గేమ్. అవునా? ఏం వెతుకుతున్నావు మన్ని? మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, నా టైఫాయిడ్ పోయింది. ఎప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్స్ అయినా ఎంటర్టైన్మెంట్ వద్దా? ఏం చేయాలి? రీల్స్ చేద్దామా? రీల్సా? ఎట్లా? నేను నేర్పిస్తా, చేద్దామా? సరే, ఓకే. ఏంటమ్మా డల్గా ఉన్నావు? నా ప్రమోషన్కి మా బాస్ డబ్బులు అడుగుతున్నాడు. ఓహ్, ఎంత? 2 లక్షలు. అంత డబ్బు నేను నీకు ఇవ్వలేను కానీ నీకు మంచి ఐడియా ఇవ్వమంటావా? ఐడియానా? ఏంటది? డబ్బులు పుష్కలంగా సంపాదించే యాప్స్ కొన్ని ఉన్నాయి. ఓ, అది నీ కూడా చేయచ్చా? హా,
బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్సా? అది క్రైమ్ ఏమో కదా. ఈ రోజుల్లో ఎవడన్నా ఎన్ని పట్టించుకునే పైసా ఉంటేనే పరమాత్మ. ఓ అయితే ఓకే, చేసేద్దాం. ਚੰਡੀਗੜ੍ਹ ਤੋਂ ਆਈ ਨੀ ਤੈਨੂੰ ਦੇਖ ਕੇ ਹੋ ਕੇ ਭਰਦੇ ਨੇ ਖੜੇ ਚੌਂਕਾਂ ਵਿੱਚ ਸਿਪਾਹੀ ਨੀ. ఎంతసేపు గేమ్స్ ఆడుతావు? కొంచెం చదువుకో, లేకపోతే డ్రాయింగ్ వేసుకో. నా ఇష్టం మమ్మీ, నేను ఎంతసేపు అంటే ఎంతసేపు ఆడతా. ఏమాయ్ పేపర్ వచ్చిందా? లేదండి. శ్రవణ్ ఎందుకు పేపర్ ఎందుకు? వీడొకడు నా కర్మకి. మా సంధ్య టిఫిన్ అయిందా? అయింది మాయ. ఏంటి ఇవ్వాలా? కాకరకాయ ఆమ్లెట్. కాకరకాయ ఆమ్లెటా? అదేం టిఫిను? కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టింది కదా, ప్రయోగం తిని తరించులే. రామ రామ. కొన్ని రోజులకు కుటుంబం మొత్తం నా గుప్పిట్లోకి వచ్చిన ముసలోడు మాత్రం ఇంకా మొండిగా అలాగే ఉన్నా. ఈరోజు ఇంకో ప్లాన్ వేశాను. సార్, వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ క్రాప్ ఉండాలి ఏమైంది? పాత గడియారం కదా, పనికిరాదని నేనే పడేసేసాను. పాత పడింది నేను పారేసావా? పాత పడిపోయి నేనే పనికిరానువా? అయినా నేను ఎవడి గదిలోకి రమ్మన్నాడు? బయటికి పో. హహా, ఒకప్పుడు జబ్బులు చెరిచిన రామరాజు ఈ రోజు నా దెబ్బకు జడిచి చేతులు నులుముకుంటున్నాడు. చూసారా నా విజయాన్ని? ఏంటి సార్, కళకళలాడే మీ ఇల్లు ఇలా వెలవెలపోతోంది. ఇంట్లో ఎవరు లేరా? అది ఒకప్పుడు. అందరూ నా అడిని మా ఇల్లు ఇప్పుడు శబ్దాల్లో ఇన్ని శూన్యం. అదేంటి సార్, అర్థమయ్యాలో చెప్పండి. చెప్పటం ఎందుకు, చూపిస్తాను మీ. లక్ష్మి, లక్ష్మి. ఏంటి శ్రవణ్తో బిజీగా ఉన్నా? సంధ్య, ఏమ్మా? కొత్త వంటల్లో బిజీగా ఉన్న శ్రవణ్తో ఏం కావాలి మామయ్య? మున్ని, మున్ని. నేను శ్రవణ్తో రీల్స్ చేస్తున్నా, బిజీ. చిన్ని, చిన్ని. నేను శ్రవణ్ కలిసి పబ్జి ఆడుకున్నాం పదా. ఏంటి? ఎవరి శ్రవణ్? ఇంత ప్రాబ్లం అయితే అతన్ని బయటికి పంపించకపోయారా? అమ్మో, ఆ మాట అంటే ఇంట్లో అందరూ చమ్మిరముఖలు అయిపోరు. ఊరుకోండి సార్, ఆ శ్రవణ్ కూడా చెప్పండి, నేనే మెడబెట్టి బయటికి గెంటుతాను. ఏంటి శ్రవణ్ వెళ్ళిపోతున్నారా? ఏంటి శ్రవణ్ వెళ్ళిపోతున్నారా? ఏంటి శ్రవణ్ వెళ్ళిపోతారా? ఏంటి శ్రవణ్ వెళ్ళిపోతారా? అందరూ చంద్రముఖులు. ఎవరి శ్రవణ్? మీరు మొబైల్ ఫోన్ అని ముద్దుగా పిలుచుకునే నేనే చరశ్రవణ లార్ని. శ్రవణ్, నేను తలుచుకుంటే అనుబంధాలతో ఆనందంగా ఉన్నవాడిని ఏకాంతం అనే విషాదంలోకి తోసేదలం. నేను తడుచుకుంటే జంటలని విడదీసి ఎడముఖం పెడముఖం చేయగలను. నేను తడుచుకుంటే పెద్దలకు పాటలతోనూ పిమ్మలకు వంటలతోనూ ఎరవేయగలను. నేను తలుచుకుంటే రీల్స్తో కొంతమందిని, జేమ్స్తో కొంతమందిని, పిల్లల్ని పిశాచిలుగా మార్చగలను.
నేను తలుచుకుంటే బ్రిక్టింగ్ అప్స్తో మనుషులను మభ్యపెట్టి కృష్ణ జన్మస్థానం వరకు ఏడ్చగలను. ఎవరో సినిమా కవి చెప్పినట్టు నేను అగ్ని లాంటి వాడిని. వంకరు చేస్తాను, వంకరు పెడతాను. నేను వచ్చాక టెలిఫోన్ బతుకు తెల్లారింది. న్యూస్ పేపర్ని నమిలేశాను, ఐపాట్లను మింగేశాను. క్యాలిక్యులేటర్ కథ కంచికి చేరింది. గడియారం మాయమైంది. ఎందుకంటే నేనే అమ్మి అన్నీ నేనే. అహం 7 నాతో తస్మాత్ జాగ్రత్త.